హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వ్లాగ్ అయితే శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం తీసుకున్న వ్లాగు. అసలు ఇప్పటిదాకా నాకు అసలు వీలే కాలేదు ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. బట్ స్టిల్ నేను ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేయాలనే కదా నేను రికార్డ్ చేసుకుంటే, సో ఖచ్చితంగా పోస్ట్ చేద్దామని పోస్ట్ చేసిన ఈ వీడియో. సో ఆ రోజు మార్నింగే లేచి పొద్దున ఒక ఫైవ్కి లేచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాకు కుట్టుకునేది ఉంటే కుట్టుకున్న పిల్లలు లేచేలోపు, ఎందుకంటే పిల్లలు లేచిన తర్వాత కుట్టనియరు. వాళ్ళు లేస్తే ఇంట్లో పని, వాళ్ళ చుట్టూ చదురుడు ఇదే సరిపోతుంది. ఇంకా నేను ఎప్పుడు నా కుట్టుకునే పని చేసుకుంటా, అందుకనేసి ముందే లేచి చేసుకుంటా. ఎప్పుడైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే, ఏదైనా మిషన్ కుట్టుకునేది అదంతా ఉంటే. అండ్ నేను మిషన్ గురించి కూడా వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా, అసలు వీలే అవ్వట్లేదు, టైం అస్సలు మేనేజ్ అవ్వట్లేదు, చాలా వర్క్ ఎక్కువైపోతుంది. అవి ఏందనే కూడా నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తాను. ఎందుకు వర్క్ ఇవి అయిపోతుంది ఏందని నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తాను. సో ముందైతే ఆ పాస్ పని అంతా క్లీన్ చేసేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం, నా స్నానం, పిల్లల స్నానం అంతా అయిపోయింది. ఇంకా పూజ చేసుకుందామని పూజ సామాన్ అడుగుతున్నా. పిల్లల్ని ఎత్తుకొని పని చేయడం అనేది అది ఒక పెద్ద టాస్క్ నాకైతే. అండ్ అందులోనూ ఈ సీజన్ కూడా ఎట్లుందంటే వర్షాకాలము ఈసారి అసలు ఎప్పుడు ముత్తడే, అంటే కొంచెం తడిగా లేకుండా ఎప్పుడు ఉండలేదు అనమాట. భూమి బగ్గా ఎండగొట్టి అట్లా అసలు చాలా రేరు. ఎప్పుడో వారంలో ఒక్కరోజు కూడా వస్తలేడు సూర్యుడు, అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా అయ్యేసరికి పిల్లలు ఇంకా సిక్ అవుతారు అనమాట. కోల్డ్ కాఫ్ 2-3 డేస్కి ఒకసారి రావడము. అండ్ ఆగస్టు మొత్తం పిల్లలు సిగ్గానే ఉన్నారు. మా సనక్ష అయితే ఆగస్టులో ఒక 1 వీక్ మాత్రమే స్కూల్ పోయింది, మిగిలిన డేస్ అంతా తను ఇంట్లోనే ఉంది. దాన్ని బాగా సిక్ అయింది. అండ్ నేను ఒక ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేసిన, తనకి ప్లేట్లెట్ కౌంట్ తక్కువైంది అనేసి. సో ఇప్పుడైతే పర్వాలేదు, క్యూర్ అయింది. బట్ స్టిల్ ఇంకా ఆ పిల్లలు హెల్త్ ఇంకా సెట్ కాలేదు. ఈ వర్షాకాలం అంటేనే ఇంత కదా. అండ్ ఆ రోజు కూడా మేము అసలు పోయేదాకా నాకు నమ్మకం లేదన్నమాట. మేము ఒక దగ్గరే పోతున్నాము. సో మీకు thumbnail చూసింటే అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడ పోతున్నాము, పోయేదాకా కూడా నాకు స్టిల్ నమ్మకం లేదు. ఎందుకంటే వాన మొగులు ఉంది, ఇంకా ఎండ రాలేదు పూర్తిగా, చల్లగానే ఉంది. వర్షం పడట్లేదు, అట్లానే ఎండ కూడా రావట్లేదు. సో పోయేదాకా నమ్మకం లేదు అన్నట్టుగా నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ అయితే మా పనులన్నీ కంప్లీట్ చేసుకుందాము. ఆయన ఆఫీస్ పోయిన సనీక్షను కూడా రెడీ చేసి స్కూల్కి పంపిద్దామని డిసైడ్ అయినా. ఇన్ కేసు మేము ఒకవేళ పోతే తర్వాత మధ్యాహ్నం తీసుకొచ్చేద్దాంలే అని అయితే అనుకున్నా నేను. సో సనీక్షకి లంచ్ బాక్స్ పొద్దున్నే పెట్టేస్తా. ఆయన ఉంటే మధ్యాహ్నం అప్పటికప్పుడు వండి పంపిస్తా. ఆయన లేకపోతే నేనే పొద్దున్నే పెట్టేస్తా తనకి లంచ్ బాక్స్. ఎందుకంటే నాకు చిన్న పాపను ఎత్తుకొని మళ్ళీ తిరగడం అనేది నాకు ఈ వర్షాకాలంలో పెద్దగా అది ఇష్టం లేదనమాట. అందుకనే పొద్దున్నే పెట్టేస్తా తనకి. అండ్ వాటర్ బాటిల్ కూడా వామ్ వాటర్, కొంచెం గోరువెచ్చగా నీళ్ళు వేడి చేసి అవి పెడతాను. అండ్ ఒక స్నాక్స్కి బనానా, మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతా. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేస్తే అవి పెడతాను అనమాట. సనీక్షకు కూడా నేను చాయ్లో చపాతీ వేసుకొని నిన్న రాత్రి చపాతీ చేసిన. సో సనీక్షకు పాలల్లో చపాతీ వేసి పిల్లలిద్దరికి తినిపించిన. సనీక్షని స్కూల్లో దించేసి వచ్చిన తర్వాత అన్నం మళ్ళీ సనీక్షకి ఆల్రెడీ పెట్టేసిన కదా లంచ్ బాక్స్, అప్పటికి ఇంకా అన్నం వండేసిన నేను అందరికి ఒకేసారి. సో కూరలు అవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అనేసి నేను పులిహోర కలిపి అక్కడ తీసుకెళ్దాం అన్నట్టుగా నా ప్లాను. సో పులిహోర వేసుకుందాము. చింతపండు పులిహోర మొన్న వినాయక చవితికి కూడా చేయలేదు కదా. సో నాకు బాగా క్రేవింగ్ ఉండే చింతపండు పులిహోర తినాలని. సో అందుకని నేను చింతపండు పులిహోర కలిపేసి ఇంకా నేను వాడికి ఏమేమి కావాలో నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బియ్యం, సో వాడికి చెప్పేసిన ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది thumbnail చేసి ఉంటే. సో శామర్పేట అమ్మవారికి ఒడిబియ్యం వేయడానికి పోతున్నాం అనమాట. అవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి కావాలి ఏందని. సో కలపట్లేదు ఇక్కడ ఒడిబియ్యం నేను. అండ్ ఈ చీర కూడా అమ్మవారికి తీసుకుని, నేను మామూలు చీరనే తీసుకున్నాను ఈసారి సింపుల్ది. అండ్ ఏమేమి కావాలో అన్నీ పెట్టుకున్నా, ఇక్కడ కలపట్లేదు బియ్యము. లాస్ట్ ఇయర్ కూడా నేను పోసి వచ్చిన శామర్పేట అమ్మవారికి ఒడిబియ్యము. ఈసారి నేను నా బర్త్డే రోజు పోదాం అనుకున్నాం, కానీ ఆ రోజు ప్లాన్ అట్ట ఫ్లాప్ అయిపోయి మేము వెళ్ళలేదు ఎక్కడికి, ఇంట్లోనే ఉన్నాము. సో శ్రావణ మాసం వెళ్ళేలోపు అన్న పోదామని లాస్ట్ శుక్రవారం రోజు పోయినాం మేము. సో ఈడెందుకు కలపట్లేదు అంటే, కలిపితే బియ్యం ఖచ్చితంగా పోసి రావాలి. ఆడికి ఇన్ కేస్ మధ్యలో ఎక్కడైనా వర్షం పడి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే పోయలేకపోతాం కదా. సో కలిపిన బియ్యం ఇంటికి తెచ్చుకోవద్దు అన్నట్టుగా నేను కలపకుండా అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకుపోతున్నాను అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి ఇంకా కాళ్ళకు పసుపు ఇట్లా పెట్టుకున్నాను అనమాట.
నేను పెట్టుకుంటే పిల్లలు ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెట్టాల్సిందే. సో పిల్లలిద్దరిని రెడీ చేసి అండ్ బయట వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి పిల్లలిద్దరిని మొత్తం ఫుల్ ప్యాక్ చేసి తీసుకుపోతున్నాను నేను. స్వెటర్లు, కుల్లా అన్నీ మొత్తం షూలు అన్ని. నైనిషాకి అయితే సాక్స్లతో సహా వేసిన నేను, ఎందుకంటే చల్లగా ఉంది. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. యాక్చువల్లీ మా వారికి అసలు ఆయనకు 0% ఇంట్రెస్ట్ అనమాట. అసలు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చల్లగా ఉంది వెదర్, ఈ చల్లగాలో పిల్లల్ని ఇబ్బంది పెట్టి తీసుకోవడం అవసరమా అనేది ఆయన ఆలోచన. సో నాదేంటంటే అనుకున్నాక ఎందుకు వెళ్ళకూడదు, సరే స్ట్రగుల్ అయినా సరే కొంచెం ఇబ్బంది అయినా సరే వెళ్దాము. అంతగా ఇబ్బంది అయితే జేబీఎస్లో బైక్ పెట్టేసి అక్కడ నుంచి బస్కి వెళ్దాం అన్నట్టుగా మేము అనుకున్నాము. సో అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. సో బస్కి వెళ్ళినాము. జనరల్గా అయితే అక్కడ గుడి దగ్గర ఆపరు, స్టాప్ ఉండదు. బట్ చిన్నపిల్లలు ఉన్నారని మేము చెప్తే సో గుడి దగ్గర అక్కడనే షామీర్పేట లేక్ ఉంటుంది కదా, అక్కడ ఆపేసిండు అనమాట. టెంపుల్ దగ్గర ఆపిండు ఆయన. అక్కడ దిగేసి మేము జస్ట్ ఒక 10-20 స్టెప్స్ వేస్తే మనకు టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. మేము స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ఫ్రైడే కదా, సో ఎవరు లేరు ఎక్కువ. నేను ఎక్కువ మిస్ అయ్యేది షామీర్పేటకి వచ్చినప్పుడు ఈ క్లిప్ తీసుకోవడము. అక్కడ ఇద్దరు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళు చేపని ఇట్లా నెత్తి మీద ఎత్తుకొని ఉంటారు అనమాట. అది ఎప్పుడు మిస్ అవుతుంది ఆ క్లిప్. సో ఈసారి మిస్ కావద్దని క్యాప్చర్ చేసుకున్నా. సండే అయితే అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇది వీక్ డేనే కాబట్టి అసలు రష్ లేదు. సండే అయితే పార్టీస్ చేసుకుంటారు బాగా వచ్చి. అక్కడ యాటలను కోసుకోవడం, ఏమంటారు కోడిపిల్లలను కోసుకోవడం, ఇట్లా కోసుకొని మంచిగా దావత్ లాగా చేసుకుంటారు అనమాట. సో మేము అట్లా ఏమనుకోలేదు. నేను జస్ట్ అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని అనుకున్నా. సో అదే నేను అనుకొని ఇంకా మేము పోయినాం అనమాట. లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజు పోయి అమ్మవారికి ఒడిబియ్యం పోసి కోడిని కోసుకొని మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి ఇంటికాడ వండుకొని తిన్నాం అనమాట నా బర్త్డే రోజు. బట్ ఈసారి అవన్నీ ఏం అనుకోలేదు. నేను జస్ట్ ఒడిబియ్యం పోద్దాము అనేసి నేను ఇంకా పోయి ఆడపోయి కలుపుతున్నాను అనమాట. ఆ రోజైతే మా ఏమంటారు అదృష్టం అనుకోవాలి. అసలు వనలేదు, చినుకులే వడలేదు అస్సలు, కొన్ని కూడా చినుకులు వడలేదు. ఆడదాకా పోయేసరికి మా సమీక్ష ఏమంటారు స్వెటర్ గిట్లా అన్నీ ఇప్పేసింది, ఇప్పి కుప్ప పెట్టింది. అన్ని సంచిలో బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాం మేము. ఇంకొక పిల్లలకు నేను ఎప్పుడైనా సరే ప్రిపేర్గా పోతాను అనమాట. ఒక బిస్కెట్ ప్యాకెట్, పాప్కార్న్ ప్యాకెట్, వాటరు ఇవన్నీ ముందే పెట్టుకున్నాను అనమాట నా బ్యాగ్లో. సో నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా నూనెతోటి కలుపుతారనే తెలుసు. బట్ అమ్ముండి ఇట్లా అమ్మవార్లో పోసినప్పుడు నూనెతోటి కాదు నెయ్యితోటి కలపాలి అని అమ్మ చెప్తే నేను ఇంకా ఆ రోజు నెయ్యి ప్యాకెట్, పసుపు ప్యాకెట్ అన్నీ ఆడికే తీసుకుపోయినా. నేను వీటితోటే కలిపిన అనమాట. జనరల్గా అయితే ఒడిబియ్యం ఒక్కలే కలిపి ఒక్కలే పోయొద్దు అని ఇట్లా అంటారు కదా. సో అక్కడ మనకు ఎవరు లేరు అవైలబుల్. ఎవరిని అడిగితే ఎవరేమనుకుంటారో, మనకు అసలే మొహమాటమాయే. అందుకనేసి నేను ఎవరిని అడగలేదు, నేనే కలిపేసుకున్నా. సో తీసుకుని అన్నీ అందులో సర్దుకుంటున్నాను అనమాట నీట్గా మంచిగా. ఎందుకంటే ఏవి మర్చిపోవద్దు. అన్నీ తెచ్చుకున్నాను లేదా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నాను అనమాట. సో కుడుకలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఎల్లిగడ్డలు, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, పోకలు అండ్ రూపాయి బిళ్ళలు ఎన్నైనా పెట్టవచ్చు. అండ్ తమలపాకులు మస్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ కాటుక, ఈసారి కాటుక, గాజులు ప్రతిసారి తీసుకుపోతా. అంటే ఇది రెండోసారి అనుకోండి, రెండోసారి ఇది నేను అమ్మవారికి ఒడిబియ్యం పోయడము. అండ్ పువ్వులు, మల్లెపూలు అసలు నాకు ఏ ఆడ దొరకలేదు. అందుకనేసి నేను ఈ పువ్వులు తీసుకుపోయినా, గులాబీ పువ్వులు తీసుకుపోయినా. ఇంకా దొరికినప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి, అందుకనే ఇవి తీసుకుపోయినా. అన్నీ మంచిగా ఒక తట్టలు సర్దుకొని ఆడ అమ్మవారిది గండదీపం అని ఉంటుంది అనమాట. దాని చుట్టూ 5 చుట్లు తిరిగిన తర్వాతనే మనం లోపల పోయి ఒడిబియ్యం పోస్తాము. ఇది మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలిసింది. వేరే వాళ్ళు ఇట్లా తిరిగిన తర్వాతనే లోపల పోయి ఒడిబియ్యం పోయాలని వాళ్ళు చెప్తే మేము ఈసారి తిరిగినాం అనమాట. మా వారిని కూడా తిరగమని చెప్పినా కానీ ఇంకా ఆయన తిరగలేదు. ఆయన పక్కన నిల్చున్నాడు. ఇంక ఒడిబియ్యానికి నేనేం తిరగాలే, నువ్వే పట్టుకొని తిరగన్నాడు ఆయన. అట్లని ఇంకా నేను కూడా తిరిగేసిన. నేను జస్ట్ ఒక రౌండ్ తిరిగితే అది చాలంటే ఆయన 5 రౌండ్లు క్లిప్ మొత్తం రికార్డ్ చేసిండు అనమాట. అట్లా తిరిగేసి లోపల టెంపుల్లోకి వెళ్ళినాక అయ్యగారు మనం అక్కడ టికెట్ టోకెన్ ఉంటుంది మనకి. టికెట్ 50 రూపీస్ 100 రూపీస్ నాకైతే గుర్తులేదు. కానీ ఇంకా నేను తీసుకుపోగానే ఆయన మన గోత్రనామాలు చదువుతారు. నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే, ఏంటిదంటే నేను లాస్ట్ టైం మేము సండే రోజు పోయినాం అనుకుంటా. ఆ రోజు ఫుల్ మంది ఉన్నారు. అప్పుడు కూడా నా చీర అమ్మవారి మెడల మీద వేసిర్రు. ఈసారి కూడా నా చీర అమ్మవారి మెడల మీద వేసిర్రు. మనం ఒక్కోసారి అసలు వేయరు తెలుసా, ఫుల్ రష్ ఉంటే తీసాడు పక్క కాళ్ళ దగ్గర పెట్టేస్తారంటే అసలు అమ్మవారి మీద వేయరు. బట్ ఈసారి వేసిర్రు. లాస్ట్ ఇయర్ వేసిర్రు, ఈసారి కూడా వేసిర్రు. నాకు అది ఎంతో మంచి అనిపించింది. అమ్మ నా చీర తీసుకుంది, నా చీర అందుకుంది అన్నట్టుగా అనిపించింది మనసుకు. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా సంతోషం వేసింది నాకైతే.
ఇంకా మనం అమ్మవారి దగ్గర ఒడిబియ్యం పోయలేము. కొంచెం ముందుకు వస్తే ఆడ అమ్మవారి ఫోటో ఉంటుంది. అక్కడ మనం చీరతో పాటు గుర్తు పెట్టుకొని తీసుకోవాల్సింది బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాలి మనం ఖచ్చితంగా. సో మనం తీసుకునే బ్లౌజ్ పీస్లోనే మనం ఒడిబియ్యం పోస్తామన్నమాట. అందులో కుంకుమ పసుపు వేసి మనమే ఒడిబియ్యం పోయాలి. ఎవరైనా మనతోటి ఎవరైనా వస్తే వాళ్ళు మనం కలిపి 5 సార్లు పోయొచ్చు. ఎవ్వరు రాలేదు అనుకుంటే యాక్చువల్లీ నేను ఈ థింగ్ ఏడ చూసిన అంటే నిమిషాంబిక టెంపుల్లో మాకు అయ్యవారు చెప్పారు అనమాట. మీరు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తా అని అనుకున్నప్పుడు మీరు మాత్రమే వేయాలి. ఎందుకు పక్కనున్న వాళ్ళని వేయమని చెప్తారు? ఎవరైతే మొక్కుకుంటారో మీకు అమ్మ ఆశీర్వాదం మీకు ఒక్కరికే కావాలి. మీ కోరికను మీరు తీర్చుకుంటారు తప్పించి మీ కోరికను పక్క వాళ్ళకు పంచరు కదా. మీకు అమ్మ ఏదైతే కరుణించి మీకు ఇస్తుంది అది పక్క వాళ్ళకి ఏం కదా. అట్లనే అమ్మ పోసే ఒడిబియ్యం కూడా మీరే మనసు నిండుగా మీరే పోసేయండి మొత్తం. ఇంకా పక్క వాళ్ళని ఇది వేయండి అది వేయండి వేరే వాళ్ళని అడగకండి. మీరే ఒక్కరే కలుపుకోండి, మీరు ఒక్కరే వేయండి బియ్యం ఎన్ని తెచ్చినా సరే అని ఆయన చెప్పిన అనమాట. అందుకని ఈసారి నేను ఎవరిని అడగలేదు. ఆయన మా వారితో ఎందుకు ఒప్పించిన అంటే ఇట్లా గ్రామ దేవతలు ఉంటారు కదా, వీళ్ళకు మనము మగవాళ్ళు కూడా వేయచ్చు. ఇది మేము మా ఎల్లమ్మ పండుగలో నేర్చుకున్నాం అనమాట. మన ఎల్లమ్మ పండుగ సిరీస్ ఇంకా ముందు వస్తాయి. సో ఎల్లమ్మ పండుగలో మాతోటి అంటే జంటలతోటి వేయిస్తారనమాట. అక్కడ ఒడిబియ్యము ఎల్లమ్మ కాడ మనకి ఏడేడ ఆ ప్లేస్లు ఉంటాయో మెయిన్ థింగ్స్ ఆడన్నిట్లలో ఇద్దరితోటి వేయిస్తారు. సో మేము ఇది ఆడ నేర్చుకున్నాం. అందుకనే నేను 5 సార్లు ఒప్పించి మిగిలిన మా వారితోటి ఒప్పించేసిన అనమాట. ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయ ఇట్లా కొట్టుకుంటూ గండ దీపంలో నూనె తీసుకుపోయినాం కదా, సో నూనె వస్తున్నాం అనమాట. అండ్ ఇంకొక థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే యాక్చువల్ ఇట్లా మనము వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారం అట్లా మనము తాంబూలాలు వంచుతాం కదా, ఇట్లా టెంపుల్లో కూడా వంచవచ్చు. నన్ను అడిగితే ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఏంటంటే ఎవరినో ఇంటికి రమ్మని వాళ్ళ కోసం మనం ఎదురు చూసి మనకు సాయంత్రం అయ్యి వాళ్ళు సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు. దానికంటే ఒక ప్రాపర్ టైం పెట్టుకొని ఇట్లా టెంపుల్కి వెళ్ళి అక్కడనే వంచుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఏమంటారు ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు, పని తక్కువ ఉంటుంది, ఈజీగా అయిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంతమందికి ఇచ్చినాము అన్నట్టుగా. సో మనం ఇంటికి పిలిచి మరి పెడితే ఇస్తే వాటన్నింటికి 12 వంకలు పెడతారనమాట. ఇట్లా బ్లౌజ్ పీస్ ఇచ్చింది, ఇట్లా వండింది, ఇట్లా చేసింది, ఇట్లా అట్లా బ్లా 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 ఇవన్నీ అంటారనమాట. నాకు అక్కడ ఒక ఆమె తాంబూలం ఇస్తుంటే నాకు ఐడియా వచ్చిందనమాట. ఇదే బెటర్ ఉంది మనం ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చేదానికంటే ఇక్కడ పోయి తాంబూలం ఇచ్చిందే చాలా బెటర్గా ఉంది. ఆడ ఏంటంటే పక్కలకి ఇస్తుంటే మనకేమంటే మనకు కూడా పసుపు కుంకుమ ఏంటంటే వాళ్ళు ఇవ్వకుండా మనం పోయి అడుక్కున్నా కూడా పెద్ద తప్పు ఉండదు అనమాట. అట్లా చేయాలి. మనం ఎప్పుడైనా వద్దనొద్దు పసుపు కుంకుమలని. సో ఎవరైనా మనకి ఇస్తున్నా లేదు మనల్ని మర్చిపోయి ముందుకెళ్తున్నా మనకి ఇయ్యని మనం అడగొచ్చు పసుపు కుంకుమని, పెద్ద తప్పు ఉండదు. తీసుకోకపోతేనే తప్పు అనమాట. నాకెందుకో అట్లా గుడికాడ వంచడమే తాంబూలం బెటర్ అన్నట్టుగా అనిపించింది నాకు. కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. సో దర్శనం అయితే ప్రశాంతంగా అయింది. అమ్మవారికి ఒడిబియ్యం పోసేసుకున్నాము. అండ్ నేను ఇంటి దగ్గర పులిహోర కలుపుకున్నాం కదా, రాగానే మా వారు తినేసారు. సో తిన్నాకే వెళ్ళినాము. మేమైతే ఆఫ్టర్నూన్ కదా మేము వెళ్ళింది. సో తినకుండా అంతసేపు ఉండలేమనేసి తినేసి వెళ్ళాము. నేనేమన్నా పులిహోర తీసుకుపోదాము, పోయి ఆడ తిందాము కూర్చొని అని నేనన్నా. మా వారు ఉండి ఇప్పుడు ఆ గిన్నెలన్నీ నువ్వు ఒక పెద్ద టిఫిన్లో పెట్టి బాక్స్ తీసుకొచ్చి ఆడ తీసుకొస్తావు, ఒక్కొక్క ప్లేట్లో లేకపోతే యూజ్ అండ్ త్రో ఏవో ఒకటి తీసుకొస్తావు, ఎందుకు అదంతా స్ట్రెస్. ఆడ ఒకవేళ వర్షం పడింది అనుకో తినలేము, మళ్ళీ ఇంటికి తెచ్చుకొని చల్లగా అయిపోయింది అసలే తినలేము. వద్దు, ఒకవేళ టైం ఉంటే అక్కడ ఏమైనా కొనుక్కొని తిందాంలే, ఏం అవసరం లేదు వద్దన్నారు. అక్కడ కూడా పులిహోరనే తీసుకున్నారు. అక్కడ పులిహోరనే అవైలబుల్ ఉంటుంది మనకు, పులిహోర లడ్డు అంతే. సో పులిహోర తీసుకున్నారు. నేను అన్న ఈ పులిహోర కంటే మన పులిహోర ఎంత బాగుంది తేనీయకపోతే అని అంటే, పోనీలే మూత తప్పింది కదా మనకన్నారు ఆయన. ఇంకా మా వారికి టీ పడాల్సిందే ఏడి పోయినా సరే. సో ఇట్లా ట్రావెలింగ్లో నాకు కూడా అప్పుడప్పుడు బయట టీ పడితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. అండ్ నేను వేసుకున్న ఈ ఏమంటారు ఇన్విజిబుల్ చైన్ అండ్ జుమ్కాస్ నేను మీషోలో తీసుకున్నా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. మంచి అప్లోడ్ వచ్చిందనమాట దానికి. అంటే చాలామంది బాగుంది అన్నారు. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా రష్, ఈవినింగ్ టైం కదా చాలా ట్రాఫిక్ ఉండింది, బాగా అలసిపోయినాం అనమాట మేము. అందుకనే ఇంకా నేను వచ్చేటప్పుడు ఏమీ షూట్ చేయలేదు. బస్కి వచ్చేసి జేబీఎస్ నుంచి మా బండి ఉంది కదా, అక్కడ నుంచి బండి పైన వచ్చేసినాము. వచ్చేటప్పుడే పానీపూరి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఆ పానీపూరి తినేసి ఇంకా ఏం వంట ఏం చేయలేదు. ఆల్రెడీ పొద్దున్న చేసిన పులిహోరనే ఉంది కదా, సో అదే ఉందన్నమాట. వంట పని ఏం లేదు. ఇంకా నేను అన్నీ ఏమంటారు వేసుకునే అన్నీ తీసేసి రిలాక్స్ కావాలి కదా, అవి తీసేస్తేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నేను ఇందాక చూపించిన గాజులు ఉన్నాయి కదా, అవి నా ఈ చీర మీదకి మ్యాచ్ అయినాయి. మా ఫ్రెండ్ ఉమా అని మొన్న నా బర్త్డేకి గిఫ్ట్ చేసిందనమాట ఆ బ్యాంగిల్స్. అసలు అనుకోకుండా తెచ్చిచ్చింది తను. ఈ చీరకైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అనమాట. ఫస్ట్ అయితే
డ్రెస్ చేంజ్ చేసుకుందాము, అప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆడ అమ్మవారికి మనం తీసుకున్న గాజులు వేసారు కదా, అందులో నుంచి అమ్మవారికి వేసిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చి కొంచెంసేపు అమ్మవారి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ నాకు అమ్మవారి గాజులు కావాలని అంటే వేరేవి 2-6 సైజ్ ఇచ్చారు. నాకు అసలు అంత పెద్దవి రానే రావు అని అంటే మళ్ళీ నేను తీసుకునే మాత్రమే మళ్ళీ నాకు వచ్చేటట్టున్నాయని అందులో నుంచి ఒక 4 గాజులు తీసి నాకు ఇచ్చారు. ఆ కారు అమ్మవారి గుంచేసి ఇంకా అమ్మవారి గాజులు కదా అనేసి నేను వేసుకున్నా. చాలామంది నన్ను కొంచెం ఏమంటారు ఎగతాళి చేసేది ఏంటంటే టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటుంది, గాజులు వేసుకుంటుందని. టీషర్ట్ ప్యాంట్ నా కంఫర్ట్. సో నా కంఫర్ట్కి మా వారు ఏమన్నప్పుడు ఆయనకి ఇష్టమైన కొన్ని నేను చేయాలి కదా. అందులో మా వారికి అసలు చేతులకు గాజులు లేకుండా బోడగా కనిపిస్తే ఆయనకు అస్సలు నచ్చదు అనమాట. కొన్ని కొన్ని ఆయనకు నచ్చినవి చేయాలని గాజులు అయితే మ్యాండేటరీగా వేసుకుంటాను నేను డైలీ. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.